ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. ఘనముగా అంటే ఏంటి? గొప్పగా. ఘనం అంటే ఏంటి? గొప్పగా. దీని ఉద్దేశం ఏంటి? ఇంత బాగా జరుపుకున్నామంటే మనకి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చింది. స్వేచ్ఛను పొందాం. సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు. పరిపాలించిన తర్వాత ఆగస్టు 15 తేదీ నాడు వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడు? 1947. అయితే బ్రిటిష్ వారి పరిపాలనకు ముందు మన దేశాన్ని రాజులు పరిపాలించేవారు. రాజరికం, నియంత పరిపాలన. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత మన రాజ్యాన్ని మనం పరిపాలించుకోవాలి. ఎలా? అప్పట్లో పరిపాలించుకుంటామా? ఎలా పరిపాలించుకుంటామా? దీనికి ఒక నిబంధనలు ఉండాలి అని చెప్పి మన పెద్దలందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిపనమాట మనల్ని మనం పరిపాలించుకోవాలంటే ఒక రూల్ ఉండాలి, రాజ్యాంగం ఉండాలి. రాజుల కాలంలో అయితే రాజులు ఏం చేసేవారు? రాజు ఏం చెప్తే అది చేయాలి, నియంత పరిపాలన. అలా కాకుండా మనం పరిపాలన చేసుకోవాలి అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాయడం జరిగింది. రాసి అందులో హక్కులు, విధులు ఏర్పాటు చేసి భారతీయులమైన మన హక్కులు ఏమిటి, మన విధులు ఏమిటి అని చెప్పి ఇవన్నీ కూడా అందులో ఏర్పాటు చేసి చక్కగా మనం పరిపాలించుకోవాలి. స్వేచ్ఛ, హక్కులు ఉండాలి, విధులు ఉండాలి. భారతీయుడిగా మనం ఎటువంటి హక్కులు పొందాలి, అలాగే మన విధులేంటి, మనం ఈ భారత రాజ్యాంగాన్ని ఎలా రక్షించుకోవాలి, మన బాధ్యత ఏమిటి అన్నది అందులో పొందపరచడం జరిగింది. అప్పటి నుండి మనం ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అలాగే మన భారతదేశంగా పుట్టడంగా మనం అందరం గర్వించి ఈ దేశ స్వేచ్ఛకై, ఈ దేశాన్ని స్వేచ్ఛ కోసమని, స్వతంత్రం కోసమని ఎందరో వీరులు ప్రాణాలు త్యాగం చేశారు. అలాగే మిగతా ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో చక్కగా, మన ప్రిన్సిపల్ మేడం గారు అయితేనేమి, ఏవో సార్, మిగతా ఉపాధ్యాయులందరూ కూడా ఎన్నో మంచి చక్కని విషయాలు బోధించారు. ఇవన్నీ కూడా చక్కగా తూచా పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.